ఫ్రెండ్స్ ఇదన్నా మా ఇల్లు బయట ఫ్రెండ్స్ చూసారుగా రేకులు అదన్నా బ్లూ గేట్ లెట్రిన్ బాత్రూమ్ ఫ్రెండ్స్, అదన్నా షింకు, అదన్నా పంపు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదన్నా దేవుడి మందిరం ఫ్రెండ్స్. ఇలా పెట్టుకున్నాం మేము. ఇక్కడ పైన వర్షం పడుతుంది ఫ్రెండ్స్, బాగా పెద్ద వర్షం వస్తే వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వంటిల్లు అనుకుందాం, రెండో గది అనుకుందాం, షింక్ ఫ్రెండ్స్. ఇదంతా ఇట్లా చూసారా, గోడలు కిచెన్ ఊడిపోయి ఎలా ఉందో. ఇదంతా కూడా మా ఇల్లు ఫ్రెండ్స్, రావలింగేశ్వరపేటలో మా ఇల్లు ఫ్రెండ్స్. ఇదంతా చూసారుగా ఫ్రెండ్స్. ఇది పైన అంతా రేగుల షెడ్ ఫ్రెండ్స్, సీలింగ్ వేసారు ఫ్రెండ్స్. చూసారుగా. ఇదిగో ఫ్రెండ్స్, అది ఇందాక చూపించింది ఒకటి, ఇప్పుడు ఇది గది ఒకటి ఫ్రెండ్స్. చూసారుగా, పైన చెమ్మలు ఉడికిపోయి వర్షం పడుతుంది ఫ్రెండ్స్. పెద్ద వర్షం వచ్చినా చిన్న వర్షం వచ్చినా మొత్తం కారిపోతుంది, బీరుగా తడిసిపోతుంది. అన్నీ బయటకు వెళ్తే అద్దెలు పెట్టుకోలేకపోతున్నాం కదా ఫ్రెండ్స్, అందుకని ఇలాగే పడి ఉంటున్నాం ఫ్రెండ్స్. చూసారుగా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒక గది ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్. ఇది ఒక నేను బయట పనికి వెళ్తూ ఉంటాను ఫ్రెండ్స్. మరి ఆయన ఒక్కరి వల్లే కాదు కదా ఫ్రెండ్స్, ఆయన ఒక్కరి వల్లే కాదు కదా ఫ్రెండ్స్. మరి నేను కూడా ఏదో ఒక కష్టపడి చేసుకుంటూ వస్తూ ఉంటాయి. ఇది సంత ఫ్రెండ్స్, బట్టలు వేసుకోవడానికి దానికి దీనికి సంత ఫ్రెండ్స్. ఇది చూసారుగా ఫ్రెండ్స్, ఇది సంత ఫ్రెండ్స్, బట్టలు వేసుకుంటూ ఇటు నుంచి లోపలికి దారి ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపించాను కదా, ఇది వంటిల్లుగా వాడుకుంటాం ఫ్రెండ్స్. వర్షం కురుస్తుంది, ఈ గదిలో కూడా వర్షం కురుస్తుంది ఫ్రెండ్స్. ఏం చేస్తాం, బయట అద్దెలు పెట్టుకోలేము. 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సరే మా ఇల్లుకి. ఆయనకి మేము ఎలాంటి వాళ్ళం ఏంటో తెలిసి కూడా కొత్తగా వచ్చిన వాళ్ళతో కుమ్మక్కైపోయి ఆయన కూడా మమ్మల్ని ఖాళీ చేసేలాగా చేసేసారు ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ వాళ్ళే పిలిచారు, దానికి 30,000 అప్పు అయిపోయాం ఫ్రెండ్స్. కొట్టు కూడా పెట్టుకోమని చెప్పారు, పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అది కూడా పెట్టుకున్నాం. 3వ రోజే ఇంటి ఎదురుకుండా కొట్టు పెడితే ప్రెస్టేజ్ ఇది అది అని చెప్పేసి వాళ్ళతో కలిసి మమ్మల్ని కొట్టు కూడా తీయించేసారు ఫ్రెండ్స్. దానివల్ల కూడా మేము అప్పులు పాలైపోయాం. ఇప్పటికే అప్పులు తీర్చుకుంటూ వస్తున్నాం. ఏదో ఈ యూట్యూబ్ ప్లాట్ఫారం దొరికింది ఫ్రెండ్స్, ఏదో నాకు తోచినట్టుగా నేను తీసుకొని వస్తున్నాను. ఇది ఫ్రెండ్స్, దీనికి మేము 4,300 అద్దె, 200 మోటార్ కడుతున్నాం ఫ్రెండ్స్. వచ్చే నెల నుంచి 4,500 అలా కట్టాలి ఫ్రెండ్స్. అబ్బాయి మళ్ళీ 2 నెలల తర్వాత 5,000 ఇంటద్దె 200, 5,000 ఇంటద్దె 200 మోటార్కే కట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడే కరెంటు బిల్లు కట్టి ఇంటికి వచ్చా ఫ్రెండ్స్, అందుకనే మాట తప్పటి పడిపోయింది, సారీ, ఏమనుకోకండి. ఇది ఫ్రెండ్స్ మా ఇల్లు. చూసారుగా, కింద కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది, గోడలు అవి ఇవి మొత్తం ఖరాబ్ అయిపోయింది. చూసారుగా ఫ్రెండ్స్. ఏం చేస్తాం, బయట అద్దెలు పెట్టుకోలేము. బయటికి వెళ్ళి అడిగాము అంటే ఎన్ని రూల్స్, 2 నెలలు అడ్వాన్స్ అంటారు, అదంటారు ఇదంటారు. అసలు 6,000 7,000 పెట్టుకోలేము ఫ్రెండ్స్. అందుకనే ఎవరైనా మాట్లాడినా ఎవరైనా చేసినా ఈ ఇంట్లోనే పడి ఉంటున్నాం ఫ్రెండ్స్. ఎన్నాళ్ళ నుంచో మా ఇల్లు చూపించాలనుకుంటున్నాం ఫ్రెండ్స్, చూపించాము ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, చూసారుగా ఫ్రెండ్స్. ఇది రావలింగేశ్వరపేట మా ఇల్లు ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఉంటా బాయ్.